అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయంలో జరిగిన ఈ విషాద సంఘటన ఇప్పటివరకు 265 మంది చనిపోయారు. ఒక్క వ్యక్తి మాత్రమే అతను బ్రతికాడు. సో ఆ వ్యక్తి గురించి కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ముందుగా ఈ 265 మందిలో 2 పైలట్స్ ఉన్నారు. అండ్ ఎయిర్ ఇండియా విమానంలో ఈ ప్రయాణికులతో పాటు 10 మంది అక్కడ స్టాఫ్, అలాగే 2 పైలట్స్. అందులో ఒక వ్యక్తి పేరు సుమిత్ సబర్వాల్. అతనికి దాదాపు 8200 గంటల ఎల్టీసీ ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది అతనికి. అలాగే అతనితో పాటు కో పైలట్ కూడా ఒక వ్యక్తి ఉన్నారు. అతని పేరు క్లేవ్ కుందర్. అతనికి 11 గంటల ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే సుమిత్ సబర్వాల్ వీళ్ళ నాన్నగారికి ఒక మాట ఇచ్చాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు ఒకసారి. అతనికి, నాన్న నేను ఈ పైలట్ జాబ్కి రాజీనామా చేస్తా, రిజైన్ చేసేస్తా, ఇంకా నేను చేసి ఇక జీవితం మీతోనే గడుపుతాను నాన్న, మీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, నేను మీతోనే ఉంటానంటూ కూడా ఆయనతో మాట్లాడడం జరిగిందంట. సో అంటే సుమిత్ సబర్వాల్ ఇప్పుడు చనిపోయారు. బాడీ కూడా అప్పగించడానికి కూడా కొంచెం చాలా టైం పడుతుంది. డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాతే ప్రతి బాడీస్ని కూడా అప్పగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విమానంలో ఫ్యూయల్తో ఎక్కువగా బ్లాస్ట్ అయిపోవడం వల్ల చాలామంది బాడీలు కూడా పూర్తిగా అంటుకుపోయి దగ్ధం అయిపోయినాయి. గుర్తించడానికి కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే దాదాపు 80 to 90% ప్రతి బాడీ కూడా కాలిపోయింది. అండ్ వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, కొన్ని బాడీస్ దొరకపోవచ్చు. ఎందుకంటే కొన్ని లక్షల లీటర్ల ఫ్యూయల్ అందులో ఉంది కాబట్టి అదంతా కూడా ఒకసారిగా బ్లాస్ట్ అయితే ఐరన్ కూడా కరిగిపోయే ఛాన్స్ ఉంది. అట్లాంటిది శరీరం ఖచ్చితంగా పూర్తిగా దగ్ధమయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇప్పటికే సీఎం లాంటి పెద్ద మనిషినే ఇంకా ఆయన బాడీనే గుర్తించలేదు. రైట్. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? అయితే ముఖ్యంగా ఈ లాస్ట్ ఎవరైతే కూర్చున్నాడో 11 years సీట్ వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ఇతను యాక్చువల్గా గుజరాత్కి సంబంధించిన వ్యక్తి, మన భారతీయుడే, కానీ బ్రిటన్లో సెటిల్ అయిపోయారు వీళ్ళు. టేక్ ఆఫ్ అయిన 32 secondsకి మొత్తం విమానం మొత్తం కూడా పేలిందంట. అంటే సాధారణంగా మనం ఏమనుకుంటున్నాం, విమానం విజువల్స్ అన్ని కూడా చూస్తుంటే విమానం ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి అక్కడ అది సరిగ్గా ఆ వెయిట్ ని లిఫ్ట్ చేయలేక, ఆ బరువును తట్టుకోలేక హైడ్రాలిక్ లీక్స్ వల్ల అది పడిపోయినట్టుగా మనకి విజువల్ లో కనిపిస్తుంది. సో దాని తర్వాత ఒక కాలేజ్, మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి దాని మీద పడటం, సో దాంట్లో ఎక్కువ మొత్తంలో ఫ్యూయల్ ఉండడం, అదంతా కూడా పెద్దగా బ్లాస్ట్ అయిపోయింది. ఈ రకంగా మనం చూస్తున్నాం, విజువల్స్ లో కూడా మనకి అదే కనిపిస్తుంది. కానీ ఇతను ఏం చెప్తున్నాడంటే, విమానం ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో అప్పుడే ఒక 32 secondsకి విమానం బ్లాస్ట్ అయిందని చెప్తున్నాడు. నేను విండో సీట్ దగ్గర కూర్చోవడం వల్ల, 11 years సీట్ కూర్చోవడం వల్ల నేను వెంటనే బయటకు దూకేసిన కొన్ని క్షణాలకి నాకు స్పృహ లేదు. అండ్ నాకు స్పృహ వచ్చింది, నా అంతటి నాకే స్పృహ వచ్చింది, నా దగ్గరికి ఎవరు రాలేదు. దాని తర్వాత నేను లేచి చూస్తే మొత్తం కూడా చాలా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. నాతో పాటు నా సోదరు కూడా ఉన్నాడు, ఆయన కూడా చనిపోయి ఉంటాడు అంటూ కూడా అతను మీడియాతో రీసెంట్గా మాట్లాడడం జరిగింది. అయితే అతను లేచి వచ్చిన తర్వాత ఇతను విమానంలో నుంచి బయటపడ్డాడంటే ఎవరు నమ్మలేదు చాలాసేపటి వరకు. తర్వాత కొంతమంది వ్యక్తులు అతను గుర్తించి అంబులెన్స్కి అయితే తరలించారు. దాని తర్వాత అసలు ఆ వ్యక్తి ఎవరు, ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, టికెట్ కొనుక్కున్న డీటెయిల్స్ ఆన్లైన్లో అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ విమానంలోనే ఉన్నాడు, ఆ విమానంలోనే ప్రయాణించాడనే విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. ఈ వ్యక్తితో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఈ వ్యక్తి బ్రతికాడు కాబట్టి ఇతని గురించే మాట్లాడుకుంటున్నాం. అండ్ చాలా మంది చనిపోయారు. ముఖ్యంగా ఒక డాక్టర్కి సంబంధించిన ఫ్యామిలీ లండన్ వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నారు, కానీ అనుకోకుండా ఈ ప్రమాదం జరగడం ఎంతో సంతోషంగా ఒక సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. ఇండియా నుంచి ఇంకా పూర్తిగా లండన్ వెళ్ళిపోతున్నాం, లండన్లో సెటిల్ అవుతున్నాం అని. సో వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అయితే ఈ హైడ్రాలిక్ ఏదైతే ఉందో దానివల్లే క్రాష్ అయిందా, ఈ హైడ్రాలిక్ లీక్ అయింది దానివల్లే క్రాష్ అయిందా? ఈ ఎయిర్లైన్ 171 AI 171, AI అంటే ఎయిర్ ఇండియా. సాధారణంగా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ATC నుంచి అనుమతి రావాలి. ATC అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. సో వాళ్ళు అనుమతి ఇచ్చిన తర్వాతే, అన్నీ సరిగ్గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయన్న తర్వాతే వాళ్ళు దానికి అనుమతి ఇస్తారు. దాని తర్వాత విమానం ఫ్లై అవ్వాలి. అలాగే ఈ ఫ్లై అవ్వడాకన్నా ముందు ఎప్పుడైతే రన్వే పైన నిల్చుని ఉంటుందో విమానం, అప్పుడు దాని ఇంజన్స్ చెక్ చేస్తారు. దానికి 2 ఇంజన్స్ ఉన్నాయి. ఆ ఇంజన్ పేర్లు కూడా చెప్తా. GEnx 1B 2 ఇంజన్స్ ఉన్నాయి దానికి. అండ్ ఇది ఒక బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8, జపాన్కి సంబంధించింది. దీనిపైన చాలామంది అమెరికన్ విమాన సలహాదారులు చాలామంది కూడా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒకవేళ మాకు అవకాశం ఇస్తే మేము అక్కడికి వచ్చి దర్యాప్తు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే పూర్తిగా ఒకసారి ఈ విమానం గురించి మాట్లాడతా. ఇప్పుడు ఏదైతే ఉందో AI-171, ఇది అసలు దీని ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది ఎప్పటి నుంచి వర్క్ చేస్తుంది, ఒకసారి దీని గురించి మాట్లాడదాం. రీసెంట్గా June 5 to June 12 లండన్ వెళ్ళింది, ఢిల్లీ టు లండన్, ఢిల్లీ టు ప్యారిస్, మెల్బోర్న్ టు ఢిల్లీ, అలాగే ఢిల్లీ టు టోక్యో, చాలా ప్రాంతాలకు కూడా ఈ విమానం తిరిగింది. ప్రతి ఒక్కరిని కూడా సేఫ్గానే ల్యాండ్ చేసింది అండ్ ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాలేదు. అలాగే అందరినీ కూడా సేఫ్గానే ల్యాండ్ చేసింది ప్రయాణికుల్ని. అలాగే ఇప్పుడు రీసెంట్గా June 5 నుంచి ఢిల్లీ టు లండన్ వయా అహ్మద్ 13 times. ఎప్పుడైతే మనం ఢిల్లీ టు అహ్మద్, లండన్ వీటి గురించి ప్రయాణించిందని చెప్పుకున్నాం, ఇందులో కొన్నిసార్లు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడే ఆ విమానాన్ని పక్కన పెట్టేస్తుంటే ఈరోజు 265 మంది ప్రాణాలు పోయిండేవి కాదు అని అయితే మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళు అశ్రద్ధ చేశారు. ఒక ఏరోప్లాన్ హైడ్రాలిక్ లీక్స్ అంటే అది చాలా కీలకం. అసలు ఇప్పుడు హైడ్రాలిక్ వల్లే కదా అది లిఫ్ట్ అవుతుంది. సో అలాంటి దానికే ఇబ్బంది కలిగినప్పుడు వీళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అశ్రద్ధ చేయడం వల్ల ఈరోజు 265 మంది ప్రాణాలని ఈ ఎయిర్ ఇండియా బొట్టన పెట్టుకుంది. అయితే ఇది రన్వే పైన ఇంతకుముందు కూడా డైవర్ట్ అయిపోయింది. విమానం సరిగ్గా లేనప్పుడు ఇలా హైడ్రాలిక్ లీక్స్ అవుతున్నప్పుడు రన్వే పైన దాని యాంగిల్ మారిపోతుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నార్మల్గా ట్రైన్ పట్టాలు తప్పింది అంటాం, ఒక రోడ్ మీద ఒక బండి స్కిడ్ అయి తప్పింది అంటాం, అట్లా ఇది కూడా దీని యాంగిల్ని తప్పుతుంది. అంటే దానికి కారణం ఏంటంటే ఇది ప్రమాదంలో ఉందని, దాన్ని కూడా గుర్తించలేదు. అలాగే ఇంతకుముందు January 7 హైడ్రాలిక్ లీక్ అయింది, డైవర్షన్ కూడా అయింది ఇదే విమానం, ఈ AI-171. సో పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం ఒకసారి నేను మరింత వివరించే ప్రయత్నం చేస్తా. అండ్ ఇది 2013లో జపాన్లో తయారైంది విమానం, దాని తర్వాత ఇండియా డెలివరీ అయింది. అండ్ ఇది ఫస్ట్ వచ్చేసి 2013 డిసెంబర్ నెలలో ఇది ఫ్లై అయింది. సో ఇది విమానానికి సమాచారం. ఒకసారి పూర్తిగా నేను మరింత సమాచారం దీని గురించి చెప్పేందుకు ప్రయత్నిస్తా. ఇది చాలా చాలా దారుణమైన సంఘటన, దీన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. అండ్ ఈ ఎయిర్ ఇండియా ఇప్పటివరకు వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇస్తామంటూ చెప్తున్నారు. పోయిన ప్రాణాలను ఎలాగ తీసుకురాలేరు, సో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అండ్ ప్రతి ఒక్కరిని కూడా ఇది చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే ఒక పక్క కొత్తగా పెళ్ళైన జంట సరదాగా ట్రిప్కి వెళ్దామని వెళ్ళారు, ఒక ఫ్యామిలీ హ్యాపీగా లండన్లో సెటిల్ అయిపోదామని వెళ్ళారు. అండ్ ఒక మహిళ కొత్తగా పెళ్ళైంది, 2025లోనే ఆమెకి పెళ్ళైంది. ఎగ్జాక్ట్గా నాకు డేట్ మంత్ తెలీదు, రీసెంట్గానే మ్యారేజ్ అయింది ఆమెకి. వాళ్ళ భర్త ఆల్రెడీ లండన్లో ఉన్నారు, అతన్ని కలవడానికి ఈమె కూడా వెళ్ళింది, ఆమె కూడా చనిపోయింది. అండ్ చాలామంది ఈ ఎయిర్ హోస్టెస్ ఫ్యామిలీస్ కావచ్చు, పైలట్ ఫ్యామిలీస్ కావచ్చు. అండ్ ఒక పైలట్ గురించి చెప్పాలి, క్లేవ్ కుందర్ ఎవరైతే ఉన్నారో అతను రీసెంట్గా వచ్చిన 12th ఫెయిల్ మూవీ, అతని పేరు నాకు అంత ఐడియా లేదు, క్షమించాలి. సో ఆ హీరో అందరికీ తెలుసు కదా, ఒక IAS ఆఫీసర్ లాగా ఎదిగి పెద్దగా ఒక మోటివేషనల్ మూవీలో ఉంటుంది. సో అందులో ఉన్న హీరోకి ఈ క్లేవ్ కుందర్ కో పైలట్ దగ్గర బంధువు అంటూ కూడా చెప్తున్నారు. ఆయన కూడా తన ఇన్స్టాగ్రామ్లో కానీ అకౌంట్లో కానీ ఆయన కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి నేను మరింత సమాచారం చెప్పేందుకు ప్రయత్నిస్తాను. విమానయాన చరిత్రలో ఇది చాలా పెద్ద సంఘటన. ఎయిర్ ఇండియా 171 విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని సెకండ్లకే కుప్పకూలిపోయింది. అలాగే కుప్పకూలిపోవడం కూడా కొన్ని సెకండ్ల వ్యవధిలోనే జరిగింది. ఆ ఫ్లైట్లో ఉన్న ఒక్కరు తప్ప ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఇప్పటివరకు ప్రకటించారు 241 మంది చనిపోయారు ఈ ఫ్లైట్ ఎవరైతే ప్రయాణించారో ఆ ప్యాసింజర్స్ గురించి. అయితే అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇదేమైనా కుట్రకోణం ఉందా? టేక్ ఆఫ్ అయ్యే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ATC నుంచి అనుమతి లభిస్తుంది. ATC అంటే ఇందాక నేను చెప్పినట్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, వాళ్ళ దగ్గర నుంచి అనుమతి వచ్చిన తర్వాతే అది గాల్లోకి ఎగరాలి. సో ఇది బోయింగ్ 7878 డ్రీమ్లైనర్ గత కొన్నేళ్లగా దీనికి సంబంధించి అనేక సవాళ్ళను కూడా ఎదుర్కొంటుంది. అయినా ఇప్పటివరకు ప్రయాణికులని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలేదు, క్షేమంగానే గమ్యస్థానాలకి చేర్చింది. June 5 నుంచి June 12 వరకు కూడా అనేక సార్లు లండన్, ప్యారిస్, మెల్బోర్న్, టోక్యో లాంటి ప్రపంచ నగరాలకు కూడా ప్రయాణికులను క్షేమంగానే చేరవేస్తుంది. June 5 నుంచి ఇప్పటి వరకు 13 సార్లు ఢిల్లీ టు లండన్ వయా అహ్మదాబాద్కి చాలాసార్లు ఫ్లై అయింది. అయితే చాలాసార్లు సాంకేతిక సమస్యలతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టింది. ఈ విషయం వాళ్ళు చెప్పట్లేదు, కానీ అక్కడ కొంతమంది ఉంటారు కదా ప్రయాణించే ప్రయాణికులు, వాళ్ళు చేసిన ట్వీట్స్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ కావచ్చు, దాని ప్రకారం అన్నీ కూడా మనం చూడొచ్చు. అయితే
కొన్ని నివేదికల ప్రకారం N819AN రిజిస్ట్రేషన్ కోడ్ కలిగిన ఈ డ్రీమ్ లైనర్ 25 రోజుల వ్యవధిలో అనేక సాంకేతిక సమస్యలతో ఇబ్బంది పెట్టింది. చాలా వరకు కూడా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. హైడ్రాలిక్ లీక్లు, సాంకేతిక లోపాల కారణంగా పలుమార్లు డైవర్ట్ కూడా అయింది. ఫలితంగా అనేక విమానాలు రద్దయ్యాయి. జనవరి 7న ఈ విమానం హైడ్రాలిక్ లీక్ కారణంగా మొదటిగా డైవర్షన్ ఎదుర్కొంది. ఇటీవలే అమెరికన్ ఎయిర్లైన్స్కి చెందిన డ్రీమ్ లైనర్ ఆమ్స్టర్డామ్ సాంకేతిక సమస్యలతో కూడా ఆగిపోయింది. బోయింగ్ 787-8 ఈ విమానం 2012 సెప్టెంబర్లో ఎయిర్ ఇండియా కొనుగోలు చేసింది. మన ఎయిర్ ఇండియా సంస్థ దాన్ని బోయింగ్ విమానాన్ని కొనుగోలు చేసింది. అంటే దాదాపు 13 ఏళ్ళుగా అది సర్వీసులు ఇక్కడ అందించింది మనకి. ఫ్లైట్ రాడార్ 24 డేటా ప్రకారం అహ్మదాబాద్ ప్రమాదం విమానం సుమారు 620 అడుగుల ఎత్తుకు చేరుకుని దాని తర్వాత 174 నాట్ల వేగంతో ఉండగా, ఈ నాట్ల అనే దాని గురించి ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేసే ప్రయత్నించండి. ఇప్పుడు చెప్పేంత సమయం లేదు. అంటే ఈ నాట్ల వేగాన్ని ఎలా కొలుస్తారు ఏంటి అనేది మీకు అర్థం అవడం కోసం ఒకసారి గూగుల్ చేయండి. సో 174 నాట్ల వేగంతో ఉండగా హఠాత్తుగా 475 అడుగుల వేగంతో కిందకి దిగింది. ఒక్కసారిగా కొన్ని సెకండ్స్లోనే అంటారు కదా జెట్ స్పీడ్ అని, ఆ రకంగా అది కిందకి దిగిపోయింది. 475 అడుగులు ఒక్కసారిగా కింద దిగింది. సో ఇలా ఎత్తు కోల్పోవడం హైడ్రాలిక్ లీక్ సమస్యలతో సంభవిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ప్రముఖ బోయింగ్ ఇంజనీర్లు కూడా 787 మోడల్పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బోయింగ్ 787-777 మోడల్స్లో తయారీ లోపాలు ఉన్నాయని, వీటిని పరిష్కరించకపోతే విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు కూడా హెచ్చరించారు. అహ్మదాబాద్ ప్రమాదంలో హైడ్రాలిక్ సిస్టమ్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది అధికారికంగా ఇంకా ధృవీకరించలేదు. దీంతో డ్రీమ్ లైనర్ భద్రతపై ఇంకా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో గైస్, చూసారు కదా, దీనికి సంబంధించి బోయింగ్ డ్రీమ్ లైనర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 787 అలాగే 777, సో దానిపైన వాళ్ళకి ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయి. సో దాంట్లో కూడా ఇంజన్స్లో కూడా ఇంకా లోపాలు ఉన్నాయి. అయినా సరే పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీని గురించి ఖచ్చితంగా మరి విచారణ చేయాల్సిందే. లేదంటే మాత్రం ఇది ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూసుకుంటే నాకేమనిపిస్తుంది అంటే, నా వరకు హైడ్రాలిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అయిపోవడం, అలాగే వీళ్ళు చెప్తున్న ఈ GE-NX-1B ఈ ఇంజన్స్ కూడా చాలా ఏళ్ళ నుంచి వర్క్ చేస్తున్నాగా అవి కూడా పాడైపోవటం, దీనివల్లే టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అది ముందు గుర్తించలేక, అలాగే